Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ పేరుతో కొన్ని స్పెషల్ ఆఫర్ సేల్స్ అనేవి నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయినాయి. యాక్చువల్గా ప్లస్ మెంబర్స్కి నిన్నటి నుంచి, ఈరోజు నుంచి నాన్ ప్లస్ మెంబర్స్కి అంటే అందరికీ ఈరోజు నుంచి మీకు ఆఫర్స్ అనేవి కనిపిస్తాయి. 21వ తారీఖు వరకు ఈ ఆఫర్స్ ఉంటాయి. ఈ ఆఫర్ సేల్స్లో మీకు ఎస్బీఐ కార్డ్ మీద 10% డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే 10% అనేది ఒక పర్టికులర్ అమౌంట్ ఏం కాదు, వాళ్ళకి ఇష్టం వచ్చినంత ఇస్తున్నారు. కొన్ని ఫోన్స్కి 5,000, 6,000, 7,000 దాకా కూడా కొన్ని ఫోన్స్కి అయితే వస్తున్నాయి. అయితే ఆల్రెడీ ఈ ఫ్లిప్కార్ట్లో ఉన్న టాప్ 15 లూట్స్, బిగ్గెస్ట్ లూట్స్ ఏంటనేది నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఫస్ట్లోనే ప్రొవైడ్ చేస్తాను. ఆ 15 లూట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు లూట్ చేయండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ డీల్స్ అయితే దాంట్లో నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్, లూట్స్ ఎవ్రీ మినిట్ వ్యారీ అవుతూనే ఉంటాయి. ఈ 4 రోజులు ఇంకొన్ని ఎక్కువ వస్తూ ఉంటాయి, షార్ట్ టైంలో వస్తూ ఉంటాయి, షార్ట్ టైంలో పోతూ ఉంటాయి. మీరు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉండాలి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవాలి, ఎవ్రీ మినిట్ మీరు చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు లూట్స్ అనేవి వెంటనే దొరుకుతుంటాయి. ఛానల్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే సింపుల్గా మీ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్లో టెక్ఫాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 74,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక ఛానల్ కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. సింపుల్గా ఉంటుంది అండ్ కొంచెం యాక్టివ్గా ఉండండి. నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. అయితే ఈ ఆఫర్ సేల్స్లో ఈరోజు నేను మీకు ఈ సేల్స్లో బెస్ట్ మొబైల్స్ ఏంటి, వరస్ట్ మొబైల్స్ ఏంటి, అసలు ఏ మొబైల్స్ కొనాలి, ఏ మొబైల్స్ కొనొద్దు అనేది చెప్తాను. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్ కొనకూడని మొబైల్సే దీంట్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ మీద బ్యానర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వెరీ ఫస్ట్ మనకి iPhone 12 ఉంది. లాస్ట్ సేల్ ఇది మీకు 50,000, 52,000 దాకా వచ్చింది. ఈ సేల్లో మాత్రం 53,199కి వస్తుంది. సో నన్ను అడిగితే యాక్సెప్ట్ చేయొచ్చు. iPhone 13 కంటే iPhone 12 మీకు తక్కువ ప్రైస్లో ఉంటుంది కాబట్టి, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డిజైన్, ఒక ప్రాసెసర్ మాత్రమే మారుతుంది కాబట్టి నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను, కొనుక్కోమని చెప్తాను. iPhone 12 స్టిల్ ద బెస్ట్ డీల్ అని చెప్తాను. అప్పటికెప్పుడు 3-4 వేలు తేడా ఉంది కానీ సో మంచిదే. అండ్ హాట్స్టార్ డిస్నీ అయితే మీకు 1 ఇయర్ పాటు ఫ్రీగా ఇస్తున్నారు ఈ మొబైల్తో, మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు మోటో G51 ఉంది. సో నన్ను అడిగితే ఈ సంవత్సరం మోటోలో వాళ్ళు లాస్ట్లో తీసుకొచ్చిన 2 ఫోన్స్ కూడా కిల్లర్ ఫోన్సే, మంచి డీల్లో తీసుకొచ్చారు. మంచి ఫోన్స్ ఒకసారి చెక్ చేయండి. అండ్ వివో X70 Pro మీకు కెమెరా లెవర్స్కి మాత్రం మంచి ఫోనే అవుతుంది. అండ్ మీకు పైన కార్డ్ ఆఫర్ కూడా వీళ్ళు అప్ టు 4,000 ఇస్తున్నారు కాబట్టి మీకు మంచి డీలే. ఒప్పో Reno 6 5G ఇప్పుడు నేను దీన్ని వద్దనే చెప్తాను. అండ్ నార్జో 50A 5G ఉంది, G85 ప్రాసెసర్. ఇంకొంచెం ఒక 1,000 రూపాయలు ఎక్కువ వేసుకున్నారనుకోండి మోటోలో G31 వస్తుంది. సో నన్ను అడిగితే అది బెస్ట్. నేను ఇదే స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఇది మీకు పర్లేదు, మంచి ఫోనే. G85 ప్రాసెసర్, అదేమో G88తో వస్తుంది. అండ్ ఇది కూడా దీన్ని వదిలేయమనే చెప్తాను. దీన్ని వదిలేసి దీనికి వెళ్ళండి, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఒకవేళ మీరు టైట్ బడ్జెట్ అనుకుంటే ఇది కంటే దీన్ని కొంచెం బెటర్ అనే చెప్తాను. ఆ తర్వాత మీకు రియల్మీ 8i ఉంది. 12,000 రూపాయల బడ్జెట్లో మీకు G96 ప్రాసెసర్తో 120Hz డిస్ప్లేతో వస్తుంది. సో ఇక్కడ మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళండి. లేదంటే ఇదే పర్టికులర్ బడ్జెట్లో మీకు మోటోలో G31 AMOLED స్క్రీన్తో వస్తుంది, G88 ప్రాసెసర్తో వస్తుంది. సో మీకు ప్రాసెసర్ ప్రయారిటీ అయితే దీనికి వెళ్ళండి. లేదు నాకు డిస్ప్లే ప్రయారిటీ అనుకుంటే మాత్రం మీరు మోటోలో G31కి వెళ్ళండి. అది ఖచ్చితంగా కిల్లర్ డీల్ అని చెప్తాను. అండ్ మీకు రియల్మీ 8s ఉంది. యాక్చువల్గా దీంట్లో వీళ్ళు ఎక్స్ట్రా ఆఫరు లోవర్ వేరియంట్ మీద ఇవ్వట్లేదు, హయ్యర్ వేరియంట్ మీద ఇస్తున్నారు. సో 8GB వేరియంట్ మీద మీకు 17,999కి వస్తుంది. అప్పుడు 2 కూడా సేమ్ ప్రైస్లో ఉంటాయి అనమాట. సో ఒకవేళ మీకు 5G మొబైల్ కావాలి, డైమండ్స్ 810 ప్రాసెసర్ కావాలనుకుంటే ఇది మీకు ఈ పర్టికులర్ బడ్జెట్లో మంచి డీలే. అండ్ రెడ్మీ వాళ్ళు కూడా మొన్న ఫోన్ లాంచ్ చేశారు, అది కూడా అరౌండ్ ఇదే బడ్జెట్లో ఉంటుంది, కొంచెం తక్కువగా ఉంటుంది అనుకుంటా. దీన్ని కంపేర్ చేసుకొని మీకు ఏది బాగుంటే దానికి వెళ్ళండి. పోకో C31 ఇక్కడ మీకు వద్దు అని చెప్తాను. ఇక్కడ ఇంకొంచెం పైకి వెళ్తే మీకు మంచి ఫోన్సే ఉన్నాయి. అండ్ మీకు మోటో G60 ఇప్పుడు దీనికంటే మీకు ఇక్కడ దీని 108 మెగాపిక్సెల్ కెమెరా కోసం స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్తో మీరు దీన్ని ఇప్పుడు వద్దని చెప్తాను. సో దీని అయితే మీరు స్కిప్ చేయండి. రియల్మీ 8 కూడా వద్దు, స్కిప్ చేయండి. మీకు కొంచెం ఓల్డ్ G95 ప్రాసెసర్, G96 ప్రాసెసర్లే మీకు తక్కువలో వస్తున్నాయి ఇంకా. సో దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. రియల్మీ C11 ఉంది 7,000 రూపాయల బడ్జెట్లో. సో కొంచెం పైకి వెళ్తే ఇది వస్తుంది అనుకుంటా కదా మీకు. సో C35 కాకుండా ఇంకోటి ఉంది, అది వస్తుంది, అది కూడా చూద్దాం మనం. అండ్ GT మాస్టర్ ఉంది. ఇంతకుముందు నిన్న సేల్లో ఇది మీకు 18,999కి వచ్చింది. కానీ ఈరోజు మాత్రం మీకు ఎంతకు వస్తుందంటే అరౌండ్ మీకు 19,999కి వస్తుంది. ఇక్కడ చూసారు కదా, నిన్న 7,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, ఈరోజు ఏమో 6,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. సో నన్ను అడిగితే నిన్న మీరు కొంటే అయిపోయేది, ఇప్పుడు ఒక 1,000 రూపాయలు ఎక్కువ పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. స్టిల్ 19,999 రూపాయల బడ్జెట్లో కూడా స్నాప్డ్రాగన్ 778 G 5G ప్రాసెసర్ 120Hz డిస్ప్లే కాబట్టి మీరు దీన్ని ఒక
లుక్ అయితే వేయచ్చు. శాంసంగ్ F12 ఉంది ఇక్కడ. సో ఈ బడ్జెట్లో మీరు మోటోలో ఫోన్ ఉంది కదా, మీరు మోటోలో ఫోన్ వెళ్ళటం బెటర్. ఇది హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. మళ్ళీ శాంసంగ్ బ్రాండ్లోనే కావాలనుకుంటే చూడండి, కానీ లేదు అంటే నేను దాన్ని సజెస్ట్ చేస్తాను. అండ్ నార్జో 50i ఉంది. సో ఇది మీకు 6,000 రూపాయల బడ్జెట్లో పర్లేదు, మంచి ఫోనే. అండ్ iPhone 12 ఇంతకుముందు మీకు ఆఫర్లో 40,000కే వచ్చినట్టుంది, ఇప్పుడు 44,000 అయింది. సో మీరు ఐఫోనే కావాలనుకుంటే చూడండి, కానీ 4,000 ఇంతకుముందు మంచి ఆఫరు, ఇప్పుడు కొంచెం పెరిగింది. సో అంత గొప్పగా ఏం అనిపించట్లేదు నాకు. అండ్ రియల్మీ 8 5G. సో ఇక్కడ మీకు 700 ప్రాసెసర్, మీకు ఇదే బడ్జెట్లో రెడ్మీ నోట్ 11 800 ప్రాసెసర్తో వస్తుంది, 810 ప్రాసెసర్తో. సో దీనికంటే అది బెస్ట్ అని చెప్తాను, దీన్ని స్కిప్ చేయండి. అండ్ ఇదైతే వద్దనే చెప్తాను. ఇంతకుముందు ఆఫర్లో 25,000కే వచ్చినట్టుంది, ఇప్పుడేమో 30,000 అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీకు GT Neo 2 ఉంది. ఇది ఖచ్చితంగా 26,000తో, ఇక్కడ వీళ్ళు చెప్పింది 27,999, కాకపోతే యాక్చువల్గా ఇది మనకి 26,999కి వస్తుంది. ఇక్కడ చూసారు కదా. సో నా కార్డులు అన్ని కార్డులకి ఆఫర్ అయితే వస్తుంది. సో 26,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో మంచి ఫోను, మంచి డిస్ప్లే, మంచి ప్రాసెసర్. యాక్చువల్గా దీన్ని ఖచ్చితంగా కొనుక్కోదగ్గ ఫోన్ అనమాట. పోకో M3 Pro ఉంది. దీనికంటే రెడ్మీ నోట్ 11 5G లాంచ్ అయింది కదా, దానికి వెళ్ళండి. అండ్ F22 ఉంది. ఈ బడ్జెట్లో మోటోలా ఫోనే వస్తుంది. మోటోలా మొన్న లాంచ్ అయింది G31, అది మంచి ఫోన్, దాన్ని చూడండి. అండ్ C21Y ఉంది. ఇది నేను చెప్పిన ఇందాక, ఇది 7,000 రూపాయల బడ్జెట్లో ఇది కొంచెం మంచి ఫోను, దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ స్మార్ట్ 5 వద్దు, స్కిప్ చేయండి. ఇప్పుడు ఇది వద్దు. స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఇది. అండ్ దీనికంటే ఇప్పుడు మీకు మోటోరోలా G31 కొంచెం బెటర్. 120Hz రిఫ్రెష్ రేట్ మాత్రం ఉండదు, కానీ అది AMOLED స్క్రీన్, మంచి ఫోనే. సో ఒక లుక్ అయితే వేయండి. పోకో X3 Pro ఇంతకుముందు సేల్ మీకు 16,000కే ఏమో వచ్చినట్టుంది, 17,000 రూపాయల్లో వచ్చింది. ఇప్పుడేమో ఆఫర్ ఏం లేదు. సో దీన్ని అంటే మీరు ఆఫర్ ఏం లేకపోతే నాకు ఇదే ఫోన్ కావాలంటే వెళ్ళండి, కానీ నేనైతే సజెస్ట్ చేయను. E40 దీన్ని స్కిప్ చేయండి. ఇక్కడ మీకు మోటోరోలా ఇంకొంచెం బెటర్ ఫోన్ వచ్చింది. అండ్ నార్జో 30 5G 14,000. దీనికంటే మీకు 810 ప్రాసెసర్ రెడ్మీ నోట్ 11 వచ్చింది. వీళ్ళదే 8S 5G వస్తుంది అదే బడ్జెట్లో. అండ్ అది కూడా చూడండి ఒకసారి. అండ్ హాట్ 11S 10S తీసేయండి, 11S వచ్చింది ఆల్రెడీ మీకు ఇక్కడ. సో ఇది దీనికంటే ఇది కొంచెం మంచి ఫోను. అండ్ వివో V21 ఇక్కడ మీకు OnePlus 9R వస్తుంది. మన డబుల్ కార్డ్ ఆఫర్ వచ్చింది, మీకు 30,000 రూపాయల బడ్జెట్లోనే OnePlus 9R వచ్చేసింది. అప్పుడప్పుడు ఆఫర్ పెడతా ఉంటారు OnePlus అమెజాన్లో, దాన్ని చూడండి. ఇది మంచి ఫోనే, నన్ను అడిగితే చూడొచ్చు, మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారు. ఇన్ఫినిక్స్ అయినా పర్లేదు అనుకుంటే ఒక లుక్ అయితే వేయండి, మంచి ఫోన్ ఇది. అండ్ హాట్ 10+ స్కిప్ చేయండి, ఇది స్కిప్ చేయండి, ఇది స్కిప్ చేయండి. అండ్ ఒప్పో 17 Pro ఇది వద్దు, స్కిప్ చేయండి. G31 ఇది సూపర్ ఫోను, ఇది మంచి ఫోను. AMOLED స్క్రీన్తో వీళ్ళు తక్కువ స్క్రీన్ సైజ్తో మంచి తీసుకొచ్చారు, ఒక లుక్ అయితే వేయచ్చు. కార్డ్ ఆఫర్ కూడా అప్లై అవుతుంది కాబట్టి ఒక లుక్ అయితే వేయండి. ఇది ఖచ్చితంగా 12,000 రూపాయల బడ్జెట్లో దీన్ని సజెస్ట్ చేస్తాను. ఇది మీకు ఇక్కడ రియల్మీ GT Neo 2 వస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్తే OnePlus 9R ఆఫర్ అప్పుడప్పుడు వస్తుంది. అండ్ ఇదే బడ్జెట్లో OnePlus Nord 2 ఉంది. సో నన్నైతే దానికి వెళ్ళడం బెటర్ అనుకుంటున్నాను నేను. ఆ 3 ఫోన్లు చూడండి, ఇదే కావాలనుకుంటే, స్టాక్ హండ్రెడే కావాలనుకుంటే వెళ్ళండి, కానీ నేనైతే దీన్ని సజెస్ట్ చేయను. అండ్ మీకు సేమ్ ప్రాసెసర్తో మీకు 18,000కే వస్తుంది కదా GT మాస్టర్, అందుకని ఒకసారి చూడండి అది. అండ్ ఇవి స్కిప్ చేయండి, స్కిప్ చేయండి, స్కిప్ చేయండి, స్కిప్ చేయండి. నెక్స్ట్ మీకు Pixel 4a ఉంది. ఇది యాక్చువల్గా నా ఫేవరెట్ ఫోన్, కానీ ఇప్పుడు దీన్ని వద్దనే చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు 25,000కి అలా వచ్చింది, కొన్నిసార్లు 24,000కి కూడా వచ్చింది. అది కాకుండా త్వరలో మనకి Pixel 6a మన ఇండియాలో లాంచ్ అవుద్దనే హోప్స్ కూడా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ టైంలో మీకు స్నాప్డ్రాగన్ 730తో మీకు 28,000 రూపాయలు అంటే కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఆలోచించుకోండి, మీకు Pixel ఫోనే కావాలనుకుంటే వెళ్ళండి, కానీ సో నేనైతే దీన్ని ఇప్పుడు వద్దని చెప్తాను. MI 11 Lite ఉంది. ఇదే ప్రైస్లో మీకు అమెజాన్లో MI 11 Lite 5G కూడా వస్తుంది. సో నిన్న అది ఆఫర్ పెట్టినట్టున్నారు కదా, సో అందుకని దీనికంటే అది తీసుకోండి, కొంచెం బెటర్. 5G ప్రాసెసరు ప్లస్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ కూడా అది. సో దీన్ని స్కిప్ చేసి దాన్ని చూడండి, మంచి ఫోన్ అవుతుంది. దీన్ని స్కిప్ చేయండి. X66 స్కిప్ చేయండి. మీకు ఇక్కడ iQOO 7 లెజెండ్ వచ్చింది, ఇంకా చాలా మంచి ఫోన్లే వస్తాయి అక్కడ, దీనికంటే అది బెటర్ అనమాట. అండ్ ఇది స్కిప్ చేయొచ్చు. ఇక్కడ మీకు లెజెండ్ వస్తుంది, OnePlus 9R వస్తుంది. OnePlus 9 కూడా మన ఆఫర్లో వచ్చినట్టుంది. ఇలాంటి చాలా బడ్జెట్లో ఫోన్స్, మంచి ఫోన్స్ ఉన్నాయి అక్కడ. ఇది స్కిప్ చేయండి. ఇక్కడ మీకు GT Neo 2 చూడొచ్చు. ఇది స్కిప్ చేయండి. ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 11 కావచ్చు, రియల్మీ 8S 5G కావచ్చు, ఇలాంటి ఫోన్స్ అక్కడ మీకు వస్తాయి. అండ్ మీకు ఇక్కడ దీన్ని స్కిప్ చేయండి. GT Neo 2 చూడొచ్చు, ఇక్కడ మంచి ఫోన్ అవుతుంది. అండ్ కెమెరా లవర్సే కావాలంటే వెళ్ళాలి, కానీ ఇది వద్దు. ఇది స్కిప్ చేయండి. ఇది మొన్న 9,000కి వచ్చినట్టు, 9,799కి వచ్చింది ఇది మొన్న, ఇప్పుడేమో 11,999 ఉంది, వద్దని చెప్తాను నేను. అండ్ మీకు ఇది మీకు ఇక్కడ ఈ బడ్జెట్లో కంటే కొంచెం పైకి వెళ్తే బెటరు. అండ్ 8 Pro ఇప్పుడు వద్దు, ఎప్పుడో కొంచెం ఓల్డ్ ఫోన్ ఇది, వద్దని చెప్తాను. అండ్ ఒప్పో A54 వద్దు, వద్దు 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 వద్దు, ఇవన్నీ వద్దు.
అండ్ ఇది కూడా ఇవన్నీ బేసిక్ ఫోన్స్ వద్దు. సో ఇవి దీంట్లో ఉన్న కొన్ని వేస్ట్ ఫోన్స్ అనమాట. వేస్ట్ ఫోన్స్ అంటే ఇప్పుడు తీసుకోవాల్సిన ఫోన్స్ కాదు, 2021 డిసెంబర్లో ఎండింగ్లో ఉన్న మళ్ళీ కొత్త ఫోన్స్ మనకి జనవరిలో చాలా మొబైల్స్ వస్తాయి. సో అందుకని ఈ టైంలో అయితే ఇవి వద్దని చెప్తాను. సో మీరు వీటిలలో నేను వద్దన్న వాటిని మీరు ఏదన్నా అనుకుంటున్నారనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నేను సజెస్ట్ చేసిన మొబైల్స్ అయితే సో వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తుంటాను. అది అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, వాటిని ఒకసారి చూడండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కావాలని కూడా మన ఛానల్ సంబంధించిన డీల్స్ ఛానల్ని ఫాలో అయిపోయి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఎవ్రీ మినిట్ ఒక డీల్, ఒక లూట్ అనేది మీకు పోస్ట్ చేయబడుతూనే ఉంటుంది. ఎక్సలెంట్ లూట్స్ అయితే మీకు వస్తుంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్. అలాగే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలా కొన్ని సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్, హ్యావ్ ఏ గుడ్ డే.